హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే బగారా రైస్ తయారు చేసుకుంటున్నాము. ఈ రెసిపీ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకుందాం. మీరు ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మామూలు రైస్నైనా తీసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒక 3 సార్లైనా శుభ్రంగా కడిగి తీసుకుందాం. బియ్యం ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి 1 గంట పాటైనా సరే నానబెట్టుకోవాలి. మీరు ఈ రెసిపీని ఎక్కడి నుంచి చూస్తున్నారు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకైనా నెయ్యిని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అవి తీసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ పువ్వు, ఇది ఏ సూపర్ మార్కెట్స్లో అడిగినా ఇస్తారు. ఇది వేయడం ద్వారా బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది యాడ్ చేయండి, మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు. అలానే ఒక 2 అనాస పువ్వులు, ఒక జావిత్రి, ఒక చిన్న మరాఠీ మొగ్గ, 2 యాలుక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 మిరియాలు, ఒక నల్ల యాలుక్కాయ, 3 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసి ఆయిల్లో కొంచెం వేయించాలి. ఇందులో మనం యూజ్ చేసినవన్నీ కూడా బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే, ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే. సో ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చు. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయ, చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం లైట్గా వేయించిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే ప్రిపేర్ చేసింది తీసుకోండి, ఎందుకంటే ఫ్రెష్గా వేసింది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, అరోమా కూడా మంచిగా వస్తుంది. రెడీమేడ్ది అయితే అంత టేస్ట్ రాదు, కాబట్టి మీరు ఫ్రెష్గానే దంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 టమాటోని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా వేసుకోకపోయినా కూడా ఏం పర్వాలేదండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బగారా రైస్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను 1 రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏం లేదు, టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి ఈ బగారా రైస్ అంటే ఇష్టం? ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాం కదా, పైగా గంట పాటు నానబెట్టుకున్నాను, కాబట్టి నేను ఇందులోకి 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ బాగా మరిగించుకోవాలి. మీలో ఎంతమందికి ఈ బగారా రైస్ని గోంగూరలో తినడం ఇష్టం నాకు కమెంట్లో చెప్పండి. ఇది చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ మరిగిన తర్వాత అందులోకి మీ రుచికి సరిపడినంత వరకు ఉప్పును వేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటంటే, వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటేనే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాటర్ని మెజర్ చేసి వేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, ఒకసారి లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఒక 50% వరకు ఉడికిపోయింది, ఇంకా వాటర్ ఉన్నాయి కదా కింద. ఈ టైంలో మనము ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని, 2 టీ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేయడం ద్వారా ఏంటి అంటే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది మనకి.
ఈ 2 పొడులు వేసిన తర్వాత రైస్ విరగకుండా కింద నుంచి పైకి పైనుంచి కిందకి స్లోగా కలదిప్పుకోవాలి. మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఈ రైస్ తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. రైస్ని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అందులోపు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ రెగ్యులర్గా షేర్ చేస్తాను. మనం ఈ రైస్ వండుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, వాటర్ ఉన్నాయా లేదా అనేది. నేనైతే చూపిస్తున్నాను చూడండి, ఇందులో అయితే వాటర్ లేవు. రైస్ కూడా చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీని మీద లిడ్ పెట్టేసి ఒక 15 నిమిషాలు అలాగ వదిలేసామంటే లోపల ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కూడా అది ఆవిరైపోతుంది. నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన బగారా రైస్ రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా ఉంది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది చికెన్ కర్రీతో కానీ లేదా మీకు ఇష్టమైన గోంగూరతో అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ బగారా రైస్ని ట్రై చేశారా? నాకు కమెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.